ముత్యాల మాటల మూటలు అందిస్తున్నవారు ఎండి రెహమాన్ అలీ, ఫిజికల్ డైరెక్టర్, తిరుమలగిరి. అవేమిటో సావధానంగా విందామా? అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుతురు ఇవ్వాలంటే మనం దీపంగా మారాలి, లేదా ఆ కాంతిని ప్రతిబింబించగలిగే అద్దంగా అయినా మారాలి. స్వభావాన్ని బట్టి అభిరుచులు ఉంటాయి. కోవిల మామిడి పళ్ళను ఇష్టపడితే కాకి వేప పళ్ళను తింటుంది కదా. తప్పు చేసి సిగ్గుపడని వారిని సంస్కరించడం ఎవరి వల్ల కాదు. శరీరం కుంటిదైనా గుడ్డిదైనా పెద్ద సమస్య కాదు. ఆలోచనలు కుంటివో గుడ్డివో అయితేనే సమస్య. ఔన్నత్యం అంటే కోరికలను చంపుకోవడం కాదు, వాటిని అదుపులో ఉంచుకోవడం. నిన్నటి కంటే నేడు నీ వివేకం పెరక్కపోతే నీ జీవితంలో ఓ రోజు వ్యర్థమైపోయిందని తెలుసుకో. సోమరులకు అడవిలో కూడా కలప దొరకదు. స్నేహాన్ని నటించే మోసగాడి కన్నా ద్వేషాన్ని వెలిగక్కే శత్రువులు మేలు. కత్తి చేసే గాయం కన్నా మాట చేసే గాయం చాలా లోతు. నిరాశావాది అవకాశాలతో కష్టాన్ని చూస్తే, ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు. సంతోషం మన సొంత చర్యల నుండే వస్తుందని గ్రహించాలి. పట్టుదలతో ఉంటే చాలు, అది ముళ్ళదారా రహదారా అని చూడం. ఏ దారి నుండైనా గమ్యం చేరవచ్చు. ఎందుకంటే ఉదయించే సూర్యుడిని ఎవరు ఆపలేరు. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చేయూతనిచ్చే స్నేహం, ఓదార్చే హృదయం, ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు. రంగులేని పువ్వుకి ఆకర్షణ లేదు, అలలు లేని సముద్రానికి అందం లేదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు. అలాగే లక్ష్యం లేని జీవితానికి విలువ లేదు. చేతికి 4 గాజులున్నప్పుడు చప్పుడవుతాయి. జాగ్రత్తగా కదిపితే చక్కని శబ్దం చేస్తాయి. కోపంగా విసిరితే పగిలిపోతాయి. అలాగే బంధాలు కూడా పదిలంగా చూసుకుంటే సంతోషాన్నిస్తాయి, దురుసుగా ఉంటే బాధను కలిగిస్తాయి. రోజుకోసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతారు. మనిషి విజయం ఆర్జించిన డబ్బును బట్టి కాదు, సాధించిన మనశ్శాంతిని బట్టి ఉంటుంది. భార్య ఉన్నంత వరకే భర్త ఆరోగ్యమైన, ఆవేశమైన, ఆనందమైన. భార్య లేని మరుక్షణం జీవితం శూన్యం. మనం ఒకరి సంతోషం కోరుకుంటే మన సంతోషాన్ని ఆ దేవుడు కోరుకుంటాడు. మనం ఒకరి సంతోషం కోరుకుంటే మన సంతోషాన్ని ఆ దేవుడు కోరుకుంటాడు.